ఈవేళ కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ దావాకి కారణం ఏమిటి, మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి. ఒక వ్యక్తికి ఎవరికో మీరు ప్రామిసరీ నోట్ రాపించుకొని డబ్బులు ఇచ్చారు. కోర్టుకు వెళ్ళి వసూలు చేయమని కోర్టుకు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలంటే మీరు అడిగినా కూడా అతను ఇవ్వకపోతే, అంటే మీ లీగల్ రైట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటానికి అవకాశం లేనప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్ళాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడవుతుంది, మీరు డబ్బులు ఇచ్చారు, మీరు అడిగినప్పుడు అతను ఇవ్వలేదు, అది కాజు. యాక్షన్ ఏంటి, అతన్ని డబ్బులు ఇవ్వమని ఆదేశించండి అని కోర్టుకు వెళ్తాం. అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అప్పుడు ఉంది. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే కోర్టు మీ దావాని కొట్టివేస్తుంది. అంటే ప్రామిసరీ నోట్లో మీకు రావాల్సిన డబ్బుల్ని మీరు ఓరల్గానో లేకపోతే నోటీస్ ద్వారానో అడిగానండి ఇవ్వలేదు అనేది ప్రూవ్ చేసుకుంటే తప్ప మీకు ఆ కేసు నిలవదు, మీరు గెలవరు. మరి సెక్షన్ 80 గవర్నమెంట్ మీద కూడా మీరు వెళ్ళాలంటే సెక్షన్ 80 కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఏదైతే రిలీఫ్ అడిగారో అది ఆ గవర్నమెంట్ నుంచి రాకపోతే అప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది. అట్లాగే చెక్ బౌన్స్ కేసులో చెక్కు డిజాయిన్ అయిందని ఒక నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అతను డబ్బులు ఇవ్వకపోతేనే కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది. ఈ లోపు కేసు వేయడానికి లేదు. కాజ్ ఆఫ్ యాక్షన్ లేకుండా కేసు వేయడానికి లేదు. అంటే మీకు ఏదైతే అవైలబుల్గా ఉన్న అవకాశాలు ఉన్నాయో వాటిని వినియోగించుకున్నప్పటికీ కూడా ఆ పని జరగకపోతే అప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్ళాలి. అప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అరైజ్ అవుతుంది. అప్పుడే మీరు కేసు గెలవడానికి అది కూడా కారణమవుతుంది.